మీరు గతంలో కూడా మేము మీకు మీ డిపార్ట్మెంట్ లో అనేక రకాల రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాం ఇప్పటికే. మొత్తం సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ దోపిడీ మీద, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ మీద కనీసంగా మీరు కాలు బయట పెట్టకుండా మాట్లాడితే సార్ నాకు అర్థం కాదు. అంటే ప్రజల పట్ల మీకు ఇదేనా మీ చిత్తశుద్ధి? నేను ఇప్పటి వరకు గతంలో పనిచేశాను 4 ఏళ్లుగా. ఈ యొక్క ధర్నా ప్లేస్ ధర్నా ప్లేస్ కి రాకండి సార్, మీరు హాస్పిటల్ కి అయితే రావాలి కదా. మీరు యాజ్ ఏ డిపార్ట్మెంట్ గా మీరు హైయర్ ఆఫీసర్ హాస్పిటల్ అన్ని కూడా మీరు విజిట్ చేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది కదా, ఆ బాధ్యత మీదే కదా సార్. మీరు మా ధర్నా దగ్గర రావద్దు, మీరు మాతో మాట్లాడకండి, అవసరం లేదు. మీరు పేషెంట్ తోని మీరు ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు మీరు ధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా సార్? మీరు హాస్పిటల్లో జరిగినటువంటి విషయం మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా సార్? లేదని చెప్పండి. మరి లేదని చెప్తే మేము మిమ్మల్ని అడగము. ఇక ఎంక్వైరీ చేస్తారు సార్. ఇప్పుడు నేను అనేది రెండు సార్, 2 పాయింట్స్. ఒకటి, ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులతోని వాళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత డిఎంహెచ్ఓ గారి మీద ఉన్నదా? ఒకటి. రెండోది, వల్ల చనిపోయిండు, హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిండు. మరి హాస్పిటల్ కి వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి మరి ఎట్లా జరిగింది ఏంటి అని కనుక్కోవాల్సిన బాధ్యత మీ మీద ఉండదా? ఈ 2 విషయాలకు ఉంటదని చెప్పండి. లేదు నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదంటే మీరు చెప్పండి. ఇది మీరు మాట్లాడే మీడియా రికార్డ్ అవుతుంది ఇప్పుడు. అవును, నేను అదే చెప్తున్నా. మా బాధ్యత ప్రకారమే ఎంక్వైరీ చేస్తాము, కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఎంక్వైరీ ఓకే సార్, మేము ఇప్పుడు 2 విషయాలు ఏమైతే అన్నామో ఆ పనులు మీ కాదా చెప్పండి. ఆ పనులలో భాగంగానే ఎంక్వైరీ చేపిస్తాము. మేము ఏమంటాం సార్, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి అంటున్నాం. మీరు బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత డిఎంహెచ్ఓ గారి పైన ఉన్నది అని అంటున్నాం మేము. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ మీకు సంబంధించిన హాస్పిటల్లో జరగక ముందే పోలీసులను పిలిపించుకోవడం, మొత్తం పోలీస్ క్యాంపులు పెట్టుకోవడం అలవాటే కాబట్టి ఇక్కడ మన ఏమంటారు 1 టౌన్ సిఐ గారు ఉన్నారు, పెద్ద ఒక 100 మంది ప్రొటెక్షన్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు అట్లా ఆలోచిస్తే కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు రండి సార్, అనవసరంగా దీన్ని పెద్ద గొడవ చేయకండి. మీరు రండి, మీరు వచ్చేదాకా ఉంటాం. జ్వరం వచ్చిందనే కారణంతో హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అసలు సీరియస్ ఉంది, మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పలేదు. కనీసం అట్లాంటి పరిస్థితులు ఉంటేనన్నా ఇంకో బెటర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడమా, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడం అనేది చేస్తారు. సో అట్లాంటి ఇండికేషన్స్ కూడా ఇవ్వలేదు. పరిస్థితి బాగాలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పలేరు. బ్లడ్ వస్తే సరిపోతుంది, రేపటిదాకైనా ఉంచుదాం, బ్లడ్ వచ్చిన తర్వాత ఎక్కిద్దామని చెప్తే ఎవరైనా జనరల్ గా సరే బాగానే ఉందేమో, బ్లడ్ వచ్చినాక